ప్రాచీన భారతదేశం నుండి వచ్చిన మహాభారతం ఇప్పటి వరకు రచించబడిన అతి పొడవైన మరియు అత్యంత ప్రభావవంతమైన సాహిత్య రచనలలో ఒకటిగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక సమాజం యొక్క ఆత్మను ప్రతిబింబించే అద్భుతమైన సాహిత్య సృష్టి. ఇది 2 వర కుటుంబాలు, పాండవులు మరియు కౌరవులు మరియు భూమి మరియు అధికారం కోసం వారి పోరాటం గురించి చెబుతుంది. వారి కథలు మనకు ధైర్యం, ధర్మం మరియు న్యాయం యొక్క విలువలను నేర్పిస్తాయి. కానీ మహాభారతం కేవలం యుద్ధ కథ కంటే చాలా ఎక్కువ. ఇది మనిషి ఆత్మ యొక్క లోతులను అన్వేషించే ఒక అద్భుతమైన ప్రయాణం. దాని క్లిష్టమైన కథాంశాల్లో నేసిన లోతన తాత్విక మరియు ఆధ్యాత్మిక బోధనలు శతాబ్దాలుగా పాయకులతో ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ బోధనలు మనకు జీవితం యొక్క నిజమైన అర్థాన్ని తెలియజేస్తాయి. మహాకావ్యం మితి, చర్య మరియు పరిణామం, కుటుంబ విధేయత మరియు మంచి మరియు చెడు యొక్క స్వభావం వంటి శాశ్వతమైన ఇతివృత్తాలను అన్వేషిస్తుంది. ఈ ఇతివృత్తాలు మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఇది మానవ సంబంధాల సంక్లిష్టతలు, కోరిక మరియు దురాశ యొక్క పరిణామాలు మరియు కరుణ మరియు క్షమాపణ యొక్క ప్రాముఖ్యతను పరిశీలిస్తుంది. ఈ అంశాలు మనకు మానవత్వం యొక్క నిజమైన స్వభావాన్ని తెలియజేస్తాయి. మహాభారతం యొక్క స్థాయి పరిస్థితులను ఆశ్చర్యపరుస్తుంది. ఇది ఒక సమాజం యొక్క విస్తృత దంచాన్ని మన కళ్ళ ముందు ఉంచుతుంది. ఇది రాజులు మరియు రాణుల నుండి కొంషులు మరియు యోధుల వరకు విస్తారమైన పాత్రలను కలిగి ఉంది. ప్రతి ఒక్కరికి వారి స్వంత ప్రత్యేక ప్రేరణలు మరియు విధి ఉంటుంది. ఈ పాత్రలు మనకు జీవితంలో వివిధ పాత్రలను తెలియజేస్తాయి. పురాణ రాజ్యాలు మరియు చారిత్రక రాజ్యాలను విస్తరించి తరతరాలుగా మహాకావ్యం విప్పుతుంది. ఒక కళలు మనకు సమాజం యొక్క మార్పులను తెలియజేస్తాయి. యుద్ధాలు జరుగుతాయి, హీరోలు లేచిపడతారు మరియు సంభాషణలు మరియు ఉపమానాల ద్వారా జ్ఞానం అందించబడుతుంది. ఈ జ్ఞానం మనకు జీవితం యొక్క సత్యాలను తెలియజేస్తుంది. మహాభారతం ప్రాచీన భారతీయ సంస్కృతికి ఒక పట్టు, దాని సామాజిక నిర్మాణాలు, మత విశ్వాసాలు మరియు నైతిక విలువను ప్రతిబింబిస్తుంది. ఈ విలువలు మనకు సమాజం యొక్క మూలాలను తెలియజేస్తాయి. దాని ప్రధాన భాగంలో మహాభారత మనస్కృతి గురించి ఒక కథ. ఇది మనకు మనిషి ఆత్మ యొక్క లోతులను తెలియజేస్తుంది. ఇది సరైన మరియు తప్పు మధ్య శాశ్వతమైన పోరాటం, శక్తి యొక్క ఆకర్షణ మరియు మంచర్యల పరిణామాలను అన్వేషిస్తుంది. ఈ పోరాటం మనకు ధర్మం యొక్క విలువను తెలియజేస్తుంది. జీవితం అనేది ఎంపికలు మరియు పరిణామాల యొక్క సంక్లిష్టమైన పట్టు అని, మరియు అత్యంత నీతిమంతులైన వ్యక్తులు కూడా ప్రలోభాలు మరియు తప్పులకు గురి కాకుండా ఉండరని మహాకావ్యం మనకు గుర్తు చేస్తుంది. ఈ ఎంపికలు మనకు జీవితం యొక్క సత్యాలను తెలియజేస్తాయి. మహాభారతం అనేది ప్రపంచవ్యాప్తంగా పాల్కులను ఆకర్షించే మరియు ప్రేరణనిచ్చే కాలాతీత క్లాసిక్. ఇది మనకు సాహిత్యం యొక్క శక్తిని తెలియజేస్తుంది. మహాభారతం యొక్క కేంద్ర సంఘర్షణ అయిన కురుక్షేత్ర యుద్ధానికి విత్తనాలు అసలు యుద్ధానికి తరతరాల ముందు నాటబడ్డాయి. ఈ సంఘటనలు అనేక తరాలుగా కొనసాగిన కుటుంబ కథలతో ముడిపడి ఉన్నాయి. హస్తినపురం రాజు శంతనుడితో ప్రారంభమవుతుంది. అతను శక్తివంతమైన మరియు న్యాయమైన పాలకుడు. అతని పాలనలో రాజ్యం శాంతి మరియు సుమిక్షతతో నిండిపోయింది. శంతనుడు నది దేవత అయిన గంగాను ప్రేమిస్తాడు మరియు వారు ఆమె చర్యలను ఎప్పుడూ ప్రశ్నించరనే షరతుతో వివాహం చేసుకుంటారు. ఈ వివాహం అనేక రహస్యాలను మరియు శాపాలను కలిగి ఉంది. గంగా 8 మంది కుమారులకు జన్మనిస్తుంది, కానీ ఆమె ప్రతి ఒక్కరిని నదిలో ముంచివేస్తుంది. ఈ చర్చలు శంతనుడికి చాలా బాధను కలిగిస్తాయి. బాధతో శంతనుడు తన మాటను విరమించుకుని గంగాను ఎదుర్కొంటాడు. అతని హృదయం విచారంతో నిండిపోయింది. తన కుమారులను ముంచివేయమని తాను శపించబడ్డాన్ని ఆమె వెల్లడించింది. వారు భూమిపై పునర్జన్మ పొందవలసి వచ్చిన దివ్య జీవులు. ఈ శాపం వారి గత జన్మ పాపాల ఫలితంగా వచ్చింది. గంగా సంతనుడిని విడిచిపెడుతుంది, కానీ వారి 8వ కుమారుడు దేవర్తుడు బతికాడు. అతను భవిష్యత్తులో గొప్ప యోధుడిగా ఎదుగుతాడు. దేవర్తుడు నైపుణ్యం కలిగిన యోధుడిగా మరియు గొప్ప సమర్థ కలిగిన వ్యక్తిగా ఎదుగుతాడు. అతని శిక్ష మరియు నిబద్ధత అతన్ని ప్రత్యేక వ్యక్తిగా మార్చాయి. తాను బ్రహ్మచారిగా ఉండి సింహాసనాన్ని ఎప్పుడూ కులహిం చేయనని ప్రతిజ్ఞ చేసిన తరువాత తన సోదరుడు విచిత్రవేర్యుడికి సజావుగా వారసత్వం లభిస్తుందని భీష్మనుడు అనే పేరును సంపాదించుకున్నాడు. అంటే భయంకరమైన ప్రమాణం చేసినవాడు. ఈ ప్రమాణం అతని జీవితాన్ని పూర్తిగా మార్చింది. అయితే విచిత్రవేర్యుడు చిన్న వయస్సులోనే మరణిస్తాడు. అంబిక మరియు హంబాలిక అనే 2 వితంతువులను వదిలివేస్తాడు. ఈ సంపట్టణ రాజ్యంలో పెద్ద విషాదాన్ని కలిగించింది. కురు వంశం కొనసాగించేలా చూసుకోవడానికి భీష్ముడు తన సవతి తల్లి సత్యవతిని తిరిగి మట్టలోకి తీసుకొస్తాడు.
ఆమె సలహాలు మరియు మార్గదర్శకత అతనికి చాలా అవసరమైంది. సత్యవతికి మునుపటి వివాహం నుండి వ్యాసుడితో ఒక కుమారుడు ఉన్నాడు. అతను ఒక తెలివైన మరియు శక్తివంతమైన ఎంచి. వ్యాసుడు స్వయంగా ఒక తెలివైన మరియు శక్తివంతమైన ఎంచి నియోగం అనే ప్రాచీన సంప్రదాయం ద్వారా విచిత్ర వీర్యునికి వారసులను కండానికి అంగీకరిస్తాడు. ఇది ఒక వితంతువు వంశాన్ని కొనసాగించడానికి ఎంచుకున్న పురుషుడితో బిడ్డను కలిగి ఉండటానికి అనుమతిస్తుంది. ఈ సంప్రదాయం రాజ్యానికి కొత్త ఆశలను తెచ్చింది. అంబికాంతుడైన ధృతరాష్ట్రుడికి జన్మనిస్తుంది. అయితే అంబాలిక లేత మరియు అనారోగ్యంతో ఉన్న పాండుకు జన్మనిస్తుంది. ఈ పుట్టుకలు భవిష్యత్తులో పెద్ద ప్రభావాన్ని చూపించాయి. ఒక పని మనిషి అదే అభ్యాసం ద్వారా తెలివైన మరియు నిత్యమైన వ్యక్తి అయిన విదురుడికి జన్మనిస్తుంది. అతను భవిష్యత్తులో రాజ్యానికి గొప్ప సేవలు అందిస్తాడు. అసాధారణ పరిస్థితులు మరియు జోక్యం ద్వారా గుర్తించబడిన జనాలు కురు వంశాన్ని ఖబరించబోయే సందర్శనకు వేదికను సిద్ధం చేస్తాయి. ఈ సంఘటనలు భవిష్యత్తులో పెద్ద యుద్ధానికి దారితీస్తాయి. ధృతరాష్ట్రుడు పెద్ద కుమారుడైనప్పటికీ అతని అంధత్వం కారణంగా సింహాసనం నిరాకరించబడింది. అతని అంధత్వం రాజ్యానికి పెద్ద సమస్యగా మారింది. పాండు రాజు అవుతాడు, కానీ అతని పాలన స్వల్పకాలికం. అతని పాలనలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. హస్తినపురం యొక్క కవిత్రి నిర్ణయించే సింహాసనం కోసం హాచియాల పర్షన్ మరియు యుద్ధానికి వేదిక సిద్ధమైంది. ఈ సంఘటనలు మహాభారతం యొక్క ప్రధాన కథను ముందుకు తీసుకువెళ్తాయి. ఒక ఋషి శాపం కారణంగా ఒక స్త్రీని ఆలింగనం చేసుకుంటే చనిపోతాడని పాండు సింహాసనాన్ని త్యజించి తన ఇద్దరు భార్యలు కుంతి మరియు మాదరిలతో అడవికి వెళ్లిపోతాడు. అక్కడ అతను తన జీవితాన్ని తపస్సు మరియు ధ్యానంలో గడుపుతాడు. కుంతి తన యవ్వనంలో లభించిన వరం ద్వారా పిల్లలను కండానికి వివిధ దేవతలను ఆహ్వానిస్తుంది. ఆమె భక్తి మరియు విశ్వాసం దేవతలను ఆకర్షిస్తుంది. ఆమె ముగ్గురు కుమారులకు జన్మనిస్తుంది. తన నీతికి పేరుగాంచిన యుధిష్ఠిరుడు, తన బలానికి పేరుగాంచిన భీముడు మరియు తన విలువిద్య నైపుణ్యాలకు పేరుగాంచిన అర్జునుడు. ఈ ముగ్గురు కుమారులు తమ తల్లి కుంతికి గర్వకారణం అవుతారు. మాద్రి అదే వరం ద్వారా కత్తి పోరాటం మరియు గుర్రపు స్వారీలో నైపుణ్యం కలిగిన కవలలు నకుల మరియు సహదేవులకు జన్మనిస్తుంది. ఈ కవలలు కూడా తమ తల్లి మాద్రికి గర్వకారణం అవుతారు. పాండు యొక్క ఈ కదుగురు కుమారులు పాండవులుగా ప్రసిద్ధి చెందారు. వారు తమ తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చడానికి కృషి చేస్తారు. ఇంతలో ధృతరాష్ట్రుని భార్య గాంధారి తన భరత్ పట్ల భక్తితో తనను తాను కళ్ళు మూసుకుంటుంది. ఆమె తన భర్తతో సమానంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. ఆమె 100 మంది కుమారులకు జన్మనిస్తుంది. వారు కౌరవులుగా పిలువబడ్డారు. వారిలో పెద్దవాడు దుర్యోధనుడు. ఈ 100 మంది కుమారులు తమ తల్లి గాంధారికి గర్వకారణం అవుతారు. కౌరవులు, ముఖ్యంగా దుర్యోధనుడు, తాం నైపుణ్యాలు మరియు సగుణాలకు ప్రసిద్ధి చెందిన తమ్ దాయాదులు పాండవుల పట్ల అసూయతో పెరుగుతారు. ఈ అసూయ వారిని పాండవుల పట్ల ద్వేషంతో నింపుతుంది. ఈ పోటీ వారి తల్లుల ఆశయాలు మరియు వారి మోసపూరిత మాంసకుని కుట్రల ద్వారా ప్రేరేపించబడి సంవత్సరాలుగా పెరిగి హస్తినపురంలో వాతావరణాన్ని విషపూరితం చేస్తుంది. ఈ విషపూరిత వాతావరణం రాజ్యాన్ని కలవరపెడుతుంది. పాండవులు మరియు కౌరవులు వయస్సులోకి వచ్చినప్పుడు ఉద్రిక్తలు పెరుగుతాయి. ఈ ఉద్రిక్తలు వారిని ఒకరిపై ఒకరు పోరాడే స్థితికి తీసుకువెళ్తాయి. దుర్యోధనుడు అసూయ మరియు అధికారదాహంతో కుమిలిపోయి తన మాంసకుని సహాయంతో పాండవులను నిర్మూలించడానికి కుట్ర పన్నుతాడు. ఈ కుట్రలు పాండవులకు పెద్ద సవాలుగా మారతాయి. దాయాదుల మధ్య ఉన్న పోటీ ధర్మం యొక్క ఘర్షణను సూచిస్తుంది. నీతిమంతులైన పాండవులు తరచుగా అధికారదాహంతో ఉన్న కౌరవులు హల్లల మోసం వల్ల చిక్కుకుంటారు. పాండవులు తమ నీతిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ కౌరవుల మోసపూరిత చర్యలు వారిని తరచుగా చిక్కుల్లో పడేస్తాయి. కుటుంబ కలహాలలో పాతుకుపోయి మరియు అచంగ్ ద్వారా ప్రేరేపించబడిన ఈ సంప్రషన్ వారి రాజ్యం యొక్క విధిని నిర్ణయించే పురాణ యుద్ధానికి వేదికను సిద్ధం చేస్తుంది. ఈ యుద్ధం భారతదేశ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలుస్తుంది.